తెలంగాణలో రుణమాఫీ చుట్టూ రసవత్తర రాజకీయం జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన టైంకి మేము రుణమాఫీ పూర్తి చేశాం. ఇది రాహుల్ సోనియాలకు ఒక గిఫ్ట్ ఇచ్చాము, మేము ఇచ్చిన హామీ నెరవేర్చాము అంటూ కాంగ్రెస్ ఒకవైపు క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు క్లియర్గా చెప్తూ ఉన్నారు, మీరు మాట నెరవేర్చలేదు, 40% వరకు కూడా మీరు రైతులకు లబ్ధి చేయలేదు అని చెప్పి. వాస్తవానికి 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంది, కానీ 17,000 కోట్లు మాత్రమే చేశారు. 60% రైతులను మీరు మోసం చేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతుంటే బీజేపీ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 100% రుణమాఫీ ఎక్కడ జరిగింది అంటూ బీజేపీ నాయకులు కూడా అగ్రెసివ్గా కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూలో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయండి అని చెప్పి హరీష్ రావు ఒక సవాల్ చేశారు. రుణమాఫీ చేయని పక్షంలో రిజైన్ చేయాల్సి ఉంటుంది, మీరు ఆగస్ట్ 15 కల్లా రుణమాఫీ మీరు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటే నేను రిజైన్ చేస్తానంటూ గతంలో హరీష్ రావు ఒక సవాల్ చేశారు రేవంత్ రెడ్డికి. సో ఆగస్టు 15న కూడా రుణమాఫీ జరిగింది, కానీ పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు అంటూ హరీష్ చెప్పుకున్న పరిస్థితి. మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీరే సారీ చెప్పాలి, మీరే రిజైన్ చేయాలి అంటూ చాలా హోర్డింగ్స్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసాం. దాంతోపాటు సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఈ విషయంలో ఘర్షణ జరిగింది. మొత్తానికి రుణమాఫీ అంశం చుట్టూ తెలంగాణలో రసవత్తర రాజకీయం జరుగుతోంది. ఇంతకీ ఎంతమంది రైతులకు న్యాయం జరిగింది, లబ్ధి పొందారు, ఇంకా ఎంతమందికి అందలేదు అనే దాని మీద లెక్కలు తీసే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. కాంగ్రెస్ చెప్తోంది మ్యాక్సిమం చేసేసాం, 2 lakhsకి మించి రుణాలు ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం పునరాలోచిస్తున్నాం, దానికి ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని మీద బ్యాంక్ అధికారులతో మాట్లాడి మేము ఒకసారి పునఃసమీక్షిస్తాము, మ్యాక్సిమం అంటే మెజారిటీ రైతులకు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది?